ఓకే. ఓం అఖండం సచ్చిదానందం అవాంగ్మానసగోచరం ఆత్మానమఖిలాధారం ఆశ్రయే అభీష్ట సిద్ధయే నమః. ఏతేషాం స్థూల సూక్ష్మ కారణ ప్రపంచానామపి సమష్టిరేకో అనే దగ్గర నుంచి మనం ఇవాళ చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది మన గ్రంథం. ఏతేషాం స్థూల సూక్ష్మ కారణ ప్రపంచానాం అపి సమష్టి ఏకః మహాన్ ప్రపంచః భవతి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. సరే చెప్పుకుంటాంగా. యథా అవాంతరవనానాం సమష్టి ఏకం మహద్వనం భవతి యథా వా అవాంతర జలాశయానాం సమష్టి ఏకః మహాన్ జలాశయః ఏతద్ ఉపహితం వైశ్వానరాది ఈశ్వర పర్యంతం. ఇక్కడ చూడండి, వైశ్వానరాది ఈశ్వర పర్యంతం చైతన్యం అపి అవాంతర వన అవచ్ఛిన్న ఆకాశవత్ అవాంతర జలాశయగత ప్రతిబింబ ఆకాశవత్ చ ఏకం ఏవ ఆభ్యాం మహాప్రపంచ తద్ ఉపహిత చైతన్యాభ్యాం తప్త అయః పిండవత్. ఈ తప్త అయః పిండం ఇంత ముందు చెప్పుకున్నాం. తప్త అయః పిండవత్ అవివిక్తం సద్ అనుపహితం చైతన్యం సర్వం ఖలు ఇదం బ్రహ్మ ఇది వాక్యస్య వాచ్యం భవతి. వివిక్తం సత్ లక్ష్యం అపి భవతి. ఏవం వస్తుని అవస్తు ఆరోపః అధ్యారోపః సామాన్యేన ప్రదర్శితః. అర్థమైందండి? అర్థమైంది. ఉమ్. ఇక్కడ దాకా అధ్యారోపం జనరల్ గా చెప్పానయ్యా అన్నాడు. ఏం చెప్పాడో చూద్దాం. శంకర, ఇప్పుడు మనము కారణ శరీరము నుంచి సమష్టి వ్యష్టి ఈ దృష్టిలో, ఏమండి, కారణ శరీరము తర్వాత సమష్టి వ్యష్టి దృష్టితో ఏవేవైతే అందులో ఉన్నటువంటి చైతన్యమైనటువంటి ఈశ్వరుడు ప్రాజ్ఞుడు అనేదైతే చెప్పుకున్నామో, కారణ శరీరంలో సమష్టి వ్యష్టిగా చెప్పుకున్నప్పుడు ఉన్న అదే చైతన్యానికి సమష్టి అయితే ఈశ్వరుడని, వ్యష్టి అయితే ప్రాజ్ఞుడని చెప్పుకున్నాం. అలాగే సూక్ష్మ శరీరం దగ్గరకు వచ్చాక సమష్టి వ్యష్టి దృష్టితో వేరువేరుగా కనపడుతున్నటువంటి ఉన్న చైతన్యముని హిరణ్యగర్భ లేక సూత్రాత్మ లేక తైజస అని చెప్పుకున్నాం. ఏమండి, అంటే హిరణ్య గర్భుడు సూత్రాత్మ అని చెప్పి సమష్టికి చెప్పుకున్నాం, తైజస్సుడు అని చెప్పి వ్యష్టికి చెప్పుకున్నాం. సరిగ్గా అలాగే స్థూల శరీరానికి వచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాం? ఆత్మ వైశ్వానర అందులో విరాట్. ఉన్న అదే చైతన్యానికి, ఏమండి, వైశ్వానరుడు విరాట్ అనేవన్న సమష్టికి చెప్పుకున్నాం, విశ్వ అని వ్యష్టికి చెప్పుకున్నాం. ఇప్పటిదాకా ఇది చెప్పుకున్నాం, అవునా కాదా? అలాగే ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉంది, ఈ మామిడి తోట ఉంది. ఆమ్ర వృక్ష, ఆమ్ర వనం, ఈ రెండు ఒకటేనా కాదా చెప్పండి ఫస్ట్. ఒకటే. ఒకటే.
ఏమండి వీటిని ఆవహించి ఉన్నటువంటి ఆకాశము ఒకటేనా, భిన్నమా, ఏకమా? ఏకం. ఏకం. ఇంతవరకు మనకి క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ మామిడి తోట కాదండి, ఇది ఒకటి ఉంది. ఇది కాకుండా పలాశం ఉంది, పలాశం ఉంది, శీషం ఉంది, ఖదిరం ఉంది. ఇట్లా అంటే అనేక రకాలైనటువంటి వృక్షాలు, వాటి సమూహాలు కూడా ఉన్నాయా లేవా? ఉన్నాయి. కేవలం మామిడి ఒకటే ఉంటుందా అండి ప్రపంచంలో? కదా, మామిడి చెట్టు మామిడి తోట, అలాగే ఆ చండ్ర చెట్టు చండ్ర తోట, పాలాశం పాలాశ తోట, ఇట్లా అనేకమైన భిన్న భిన్నమైనటువంటి వనములు ఉండే అవకాశం ఉంది కదా. ఉందా లేదా? ఉంది. ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ మీరు గమనించండి. ఏంటంటే సారీ, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వృక్షము, వనము, దీనిపైన ఉన్నటువంటి ఉన్న ఆకాశము ఒకటే అని తేలిపోయింది కదా. రైట్. ఇప్పుడు ఈ వృక్షాన్ని కాసేపు పక్కకు పెట్టండి. మామిడి వనము, దాని పక్క స్థలంలోనే ఉన్నటువంటి చంద్ర వనము, దాని పక్కనే ఉన్నట్టు ఏదో బొప్పాయి వనము ఇత్యాది వనాలు పెట్టుకోండి. ఈ విడివిడి వనాలు ఉన్నప్పటికీ అన్ని వనాల మీద ఉండే ఆకాశం ఒకటేనా కాదా? ఒకటే. అన్ని వనాల మీద ఉండే ఆకాశము ఒకటేనా కాదా? ఒకటే. కనుక ఈ ఈ మామిడి వనాల్ని ఒక ప్రపంచం అనండి, ఈ స్థూల సూక్ష్మ సూపర్ ఒక బ్రహ్మాండము అనండి. ఇలా ఈ ఖదిర వనము, ఇంకో పలాచి వనము, వీటిని ఇంకొక ప్రపంచం అనండి. ఇట్లా కొన్ని అనేక ప్రపంచాలు మనకు కనపడుతున్నాయి కదా. వీటి నెత్తి మీద ఉన్నది ఏమిటి? ఆకాశం ఒకటే కదా. అలాగే అని చెప్తాడు. ఇక తర్వాత ఏం చేస్తాడో చూద్దాం, కాసేపు ఉండండి. ఇక్కడ మనకు వచ్చిన విషయం ఏమిటి అంటే, ఇలా అనేకమైనటువంటి ప్రపంచాలు, మనం భిన్న భిన్న ప్రపంచాలు ఏవైతే చెప్పుకున్నామో, ఇలా కలిసిన దీన్ని ఏమంటాము? ఈ వనము ఆ వనము ఆ వనము ఆ వనము కలిపి చెబితే మహావనం అందాం. అట్లాగే మా చెరువు మీ చెరువు ఆ చెరువు ఈ చెరువు కలిపి ఓ పెద్ద చెరువు అయి హుసేన్ సాగర్ అయింది అనుకుందాం కాసేపు, లేదా సముద్రం అయింది అనుకుందాం. అప్పుడు ఏమైంది? అది మహాజలాశయం అయింది. జల బిందువు కాస్త జలాశయము. వెస్ట్ ఇండీస్ పక్కకు పెడితే జలాశయాలు, అనేక జలాశయాలు కలితే మహాన్ జలాశయాలు. వీటి మీద ప్రతిబింబిస్తున్న ఆకాశం ఒకటే. ఏ జలాశయంలో ప్రతిబింబించిన ఆకాశం విడివిడిగా లేదు, ఒకటే ఆకాశం. ఈ వనముల మీద ఆవహించి ఉన్న ఆకాశం ఒకటే ఆకాశం. సరిగ్గా ఇలాగే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, ఈ సమష్టి, ఈ శరీరాల సమష్టి. మీకు కారణ శరీరం ఉంది కదండి, మీకు సూక్ష్మ శరీరం ఉంది కదండి, మీకు స్థూల శరీరం ఉంది కదండి. శ్రీ నాగ్ గారికి కూడా అలాగే ఉంది కదండి, శ్రీ విగ్ గారికి కూడా అలాగే ఉంది కదండి. ఇవన్నీ కలిపితే ఏమవుతుంది అంటే, సమష్టిగా కలిపితే మహాప్రపంచం నిర్మాణం అయినట్లుగా. ఏమండి? ఈ శరీరాలన్నీ సమష్టి కలిపితే మహాప్రపంచ నిర్మాణం జరుగుతుంది. అంటే వీటన్నిటి మీద ఉన్నటువంటి అవిచ్ఛిన్నమైన ఆకాశము ఒకటే. సరిగ్గా అలాగే ఈ మూడు ప్రకారాలైన ప్రపంచాలు ఏమిటా? మూడు ప్రపంచాలు: కారణ ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, స్థూల ప్రపంచము. ఈ ప్రపంచాలలో ఉన్నటువంటి చైతన్యాలు కూడా
ఒకటే. ఇక్కడ మీరు విష్ణుడు అన్నారు, లేకపోతే వైశ్వానరుడు అన్నారు, సూత్రాత్మ అన్నారు, హిరణ్య గర్భుడు అన్నారు, ఈశ్వరుడు అన్నారు. ఈ చైతన్యాలకి వేరు వేరు పేర్లు పెట్టుకున్నా కూడా అవచ్ఛిన్నమైన ఆకాశము ఎలా సమానమో సరిగ్గా అలాగే వేరు వేరు జలాశయాల్లో ప్రతిబింబించినటువంటి ఆకాశములో ఎట్లా సమానమో సరిగ్గా అలాగే ఉమ్, తాత్విక దృష్టితో చూస్తే ఈ మాటను పట్టుకోవాలన్నమాట మనం. ఉమ్, తాత్విక దృష్టితో చూస్తే ఏమిటవుతుంది? ఈ కారణ ప్రపంచములోను స్వప్న ప్రపంచము కారణ సూక్ష్మ ప్రపంచములోను స్థూల ప్రపంచములో ఉన్నటువంటి చైతన్యము తాత్విక దృష్టితో ఒక్కటే. ఇది భిన్న భిన్నములు కావు, భిన్నత్వము లేదు అని తేలిందా లేదా? ఉమ్, అవును. అంటే మనకి ఏం తేలింది ఇక్కడ? విడివిడిగా వనాలు ఉన్నా ఆకాశం ఎట్లా అవిచ్ఛిన్నమో, ఉమ్, స్థూల దృష్టితో చూస్తే వేరు వేరుగా కనపడుతున్న ఈ వనాలు, ఉమ్, వేరు వేరుగా కనపడుతున్న జలాశయాల్లో ప్రతిబింబించిన ఆకాశము స్థూల దృష్టికి వేరు వేరు. అంటే ఇందులో ప్రతిబింబం ఉంది, అందులో వేరే ప్రతిబింబం ఉంది. ఉమ్, ఇందులో ప్రతిబింబం కదులుతోంది, ఎందుకంటే నీళ్లు కదులుతున్నాయి కాబట్టి. ఆ జలాశయంలో నీళ్లు నిశ్చలంగా ఉన్నాయి కాబట్టి ఆకాశం ఏం కదలట్లేదు. ఇట్లా ఉమ్, భిన్న భిన్నంగా కనపడుతున్నప్పటికీ కూడా తాత్విక దృష్టితో ఏ భేదము లేదు. ఉమ్, అలాగే ఇదేది స్థూల ప్రపంచానికి, సూక్ష్మ ప్రపంచానికి, కారణ ప్రపంచానికి, అలాగే స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి, కారణ శరీరానికి, ఉమ్, వీటికి కూడా ఈ సమష్టి వ్యష్టిలో ఉపహితమైన చైతన్యం ఏదైతే ఉందో, ఉమ్, అంటే స్థూల దృష్టితో మనకి ఈశ్వరుడు, ప్రాజ్ఞుడు, సూత్రాత్మ, తైజసుడు, వైశ్వానరుడు, విశ్వడు అని వేరు వేరుగా మనకి ఏదైతే చెప్పుకుంటున్నామో, ఉమ్, తాత్వికంగా చూసినట్లయితే ఈ రెండిట్లో కూడా ఏ తేడా లేదు. ఉమ్, ఇప్పుడు మనం ఎక్కడ కనిపించాడండి? నేను ఇది ఈక్వల్ టు ప్రపంచం చేశాడు మహానుభావుడు. ఇప్పుడు అదే. ఉమ్, ఏమన్నా అంతేనా రావు గారు? అవునండి. అంతే అంతే. నేను ఇది ఈక్వల్ టు ప్రపంచం, ప్రపంచం ఇది ఈక్వల్ టు నేను. ఉమ్, పిండాండం పిండాండం అండాండం అంటే అదే కదండి గురుగారు. అంతే అంతే. అసలు ఎంత లాజికల్ గా తీసుకొచ్చి అక్కడ ఆపాడో చూడండి. ఉమ్, అప్పుడు మీకు ఏం తెలుస్తుంది? అంత అమ్మవారి నుంచి ఒకటే ఉంది, అంత అవనద్దు. లేవు. రెండు లేవు, వేరు లేవు. ఒకటే ఉంది. జీవుడు దేవుడు మీరు ఒకటే. మీరు మీరు కనబడే ప్రపంచము ఇతరములు అన్ని కలిపి అంటే ఏమన్నారు? ఒక వర్డ్లో చెప్పండి. అంతా కలిపి ఏకాత్మ. ఆ, అట్లా చెప్పొద్దు. ఉమ్, ఒక సమిష్టి ప్రపంచం. మీరు ఉమ్, మీరే కాదండి ఈ మొత్తం అంతా అని అనుకోండి. అవునవును. ఒక్క మాటలోనండి. బ్రహ్మాండం. అలా వద్దు, ఇంకో మాట చెప్పండి. ఉమ్, సర్వం. సర్వం. సర్వం సర్వం బ్రహ్మమేనా? బ్రహ్మ. ఉమ్, సర్వం ఇదంతా బ్రహ్మమేనా కాదా? అదే బ్రహ్మ. ఏమయ్యా ఇదంతా బ్రహ్మం ఒకటే. బ్రహ్మమేనా కాదా అని అడుగుతున్నా నేను. సర్వం ఏకం బ్రహ్మ. అంతే. అలా వద్దు, ఇదంతా బ్రహ్మమే కదమ్మా అంతే బ్రహ్మం. అంటే దాని సంస్కృతం ఏమంటారు? సర్వం బ్రహ్మ ఖలు, కల్విదం బ్రహ్మ. సర్వం ఇదం సర్వం బ్రహ్మ ఖలు ఉమ్, అనొచ్చా అనకూడదా? అనొచ్చు. అవును. మార్చి రాస్తే సర్వం ఖల్విదం బ్రహ్మ అయింది. ఉమ్, అంటే ఉమ్. బాగా ఒక మహావాక్యానికి విస్తారంగా చెప్పారు. ఇప్పుడు అంతే కదండి, నాలో మీలో అందరిలో ఉన్న చైతన్యం ఒకటే అని తెలిస్తే ఇదం సర్వం బ్రహ్మయేవ ఖలు అని మనం అనుకోవచ్చు కదా సంస్కృతంలో మాట్లాడుకుంటే పొరపాటున. అవును. సర్వం ఖల్విదం బ్రహ్మ ఉమ్, అని వాచ్యార్థము, లక్ష్యార్థము కూడా వచ్చింది. ఉమ్, ఈ మహాప్రపంచంలో అలాగే దానితో ఉపహితమైన చైతన్యంతో ఉమ్, అభిన్నమైనటువంటి
ఉమ్, పరమశుద్ధ చైతన్యాన్ని ఏమంటున్నాము? సర్వం ఖలు ఇదం బ్రహ్మ అనేటటువంటి మహావాక్యానికి వాచ్యార్థం అవుతుంది. ఉమ్, అలాగే విడివిడిగా చూసినప్పుడు లక్ష్యార్థం కూడా అవుతుంది. ఉమ్, అంటే ఏంటన్నమాట? ఈ తప్తాయ పిండం అన్నాడు చూసారా? ఉమ్, ఒక ఇనప ముద్దని తీసుకెళ్లి అగ్నిలో పడేస్తే అది బాగా ఎర్రగా కాలుతుంది. ఉమ్, మనం ఏమంటాము? ఏమండి? ఉమ్, అది ముట్టుకున్నట్టు వీడు చుర్రని కాలింది. కాలంగా ఒరే ఆ ఇనుము కాల్చిందిరా అంటట. ఇనుము వీడి కాల్చలే, ఇనుములోకి వేడి లేదు, అగ్నిలో వేడి ఉంది. ఉమ్, అంటే వీడి దృష్టిలో అగ్ని ఇనుము ఒకటే. ఉమ్, అవును. స్థూల దృష్టిలో అగ్ని ఇనుము ఒకటే. కానీ సత్య దృష్టితో చూస్తే అగ్ని వేరు, ఇనుము వేరు. ఉమ్, దీన్ని అంతగా ఆవరించి ఉండటం చేత నిప్పు అగ్నికి భేదాన్ని గమనించలేకపోతున్నాం. ఉమ్, అంటే అగ్ని ఇనుము కూడా, ఇనప ముద్ద కూడా పరస్పర తాదాత్మ్య సంబంధాన్ని పొందాయి. ఉమ్, పరస్పరంగా తాదాత్మ్యము, అదే నేను ఇదే నేను అనుకునే సంబంధంలో ఉన్నాయి. పంచభూతాల్లో ఎందుకు ఎందుకు అవి అత్యంతమైనటువంటి దగ్గరగా ఉండడం తనం చేత. ఉమ్, నిజానికి అవేమిటి? విడివిడిగా ఉన్నాయి. నీకు చూడడం చేత కాకపోతే ఒకట్లా కనపడతాయి, ఉమ్, చూడడం చేతనైతే విడివిడిగా కనపడతాయి. శరీరములు చూడడం చేత కాకపోతే, ఏమండి, మీకు ఉమ్, చూడడం చేత కాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ శరీరమే ఆ చైతన్యము, చైతన్యము శరీరము ఒకటి అనుకుంటాం. ఉమ్, చూడడం చేత అయితే ఈ జడమును తప్పించి చైతన్యం ఒకటే మనకి సర్వం కనపడుతుంది. ఉమ్, అందుకని సర్వం ఖలు ఇదం బ్రహ్మ. అట్లాగే ఈ మహాప్రపంచము లో ఉన్నటువంటి ఆ విచ్ఛిన్నమైన చైతన్యము కూడా పరస్పర తాదాత్మ్యం చెందటం వల్ల, ఏమండి, ఉమ్, నిజానికి ఉపాధి లేకుండా ఉన్న శుద్ధ చైతన్యము అంటే ఏమిటి? ఈ ఇనప ముద్ద లేని నిప్పు అన్నమాట. ఉమ్, ఈ శరీరాదులు, ఈ కవచాలు, ఆనందమయ కోశము, బ్రహ్మ విజ్ఞానమయ కోశము, ప్రాణమయ మనోమయ ప్రాణమయ ఉన్నమయ కోశాలు లేనటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఉమ్, ఉపాధి శూన్యమైన శుద్ధ చైతన్యము మనకి తెలిసినట్లయితే సర్వం కలం ఇదం బ్రహ్మ అనేటటువంటి మహావాక్యము యొక్క వాచ్యార్థము తెలుస్తుంది. ఉమ్, దీన్నే దీన్ని ఏమంటారు? అభిధా శక్తి అంటారు, వాచ్యార్థము అంటారు. అయిన తర్వాత దీనికన్నా భిన్నంగా దీని తర్వాత ఈ మహాప్రపంచము, అందులో దానితో ఉపహితమైన చైతన్యము, ఇవి రెండు ఆభాస చెందటం చేత, అంటే తాదాత్మ్యం చెందటం చేత దాని యొక్క ఆ శుద్ధ చైతన్యాన్ని భిన్నముగా విడిగా గమనించగలిగినప్పుడు, ఏమండి, ఉమ్, సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటటువంటి మహావాక్యం యొక్క లక్ష్యార్థము తెలుస్తుంది. అంటే ఏంటన్నమాట? అయోదహతి అన్నాం అనుకోండి, ఉమ్, అంటే అయఃపిండము కాలుస్తుంది అని, ఉమ్, ఇనప ముద్ద కాలుస్తుంది అని. ఉమ్, అంటే ఏంటవుతుంది? ఈ ఇనప ముద్దులో కాల్చే గుణం లేదు,
అగ్ని ఉమ్, కూడా బాబు. కదా. అవును. అయ అయహ దహతి, ఇనప ముద్ద కాలుస్తుంది అని ఉమ్, అంటే దానిలో నిజంగా కాల్చే శక్తి ఉందా? yes. లేదు. ఇక్కడ ఈ వాక్యానికి అయహ దహతి అనే వాక్యానికి అర్థం ఏమిటి అంటే ఇనప ముద్ద కాలుస్తుంది అని. అది కాల్చదని మీకు తెలుసు, ఉమ్, దానికి ఆ శక్తి లేదని తెలుసు కనుక ముఖ్యార్థానికి బాధ కలిగిందా లేదా? ఉమ్, ముఖ్యార్థ బాధ కలిగితే ముఖ్యార్థ సంబంధమైన దాన్ని తీసుకుని ఉమ్, ఎట్లా గంగాయాం ఘోష అన్నప్పుడు గంగలో గొల్లపల్లె ఉన్నది కాబట్టి గంగా తటము అని అర్థం తీసుకుని గంగా తటమునందు గొల్లపల్లి ఉందని చెప్పుకుంటాం. ఉమ్, అలాగే అయహ దహతి అన్నప్పుడు ముఖ్యార్థమైన దాంట్లో ఆ ఇనప గోళానికి దహించే శక్తి లేదు కాబట్టి ముఖ్యార్థ బాధ కలిగింది. ఉమ్, కనుక లక్షణ శబ్దశక్తితో దానికి సంబంధించినటువంటిది ఉమ్, ఏమిటింది? లోహమును ఆవరించిన అగ్ని తగిస్తుంది అని చెప్పుకుంటాం. ఉమ్, లోహమునున్నటువంటి అగ్ని దహిస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇది లక్ష్యార్థం అయింది. ఉమ్, అంటే అర్థం ఏమిటన్నమాట? అయోదహతి అనే వాక్యానికి లక్ష్యార్థం ఏమిటవుతుంది? అయస్సుని అంటే ఆ లోహాన్ని ఆవరించి ఉన్న అగ్ని దహిస్తుందయ్యా అని మనకి తాత్పర్యం వచ్చింది. ఉమ్, ఏమండి? ఉమ్, అంచేత అయస్సంబంధమైనటువంటి అగ్నితోటి దహించబడుతోంది అని. ఉమ్, సరిగ్గా ఇగో ఇదే అర్థం తీసుకుంటే సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు వాచ్యార్థం ఏమిటి? అంతా బ్రహ్మమే అని. ఉమ్, అంటే కనపడేటటువంటి దృశ్యమానమైన జగత్తంతా కూడా బ్రహ్మము అని దానికి వాచ్యార్థం. ఉమ్, అంటే ఏమిటి? మహాప్రపంచము, చెప్పుకునే మహాప్రపంచము, దానిలో ఉపహితమైన చైతన్యము, అలాగే శుద్ధ చైతన్యము. ఉమ్, ఇక్కడ మూడు ఉన్నాయండి. కనపడుతున్నటువంటి దృశ్యమానమైనటువంటి మహాప్రపంచం ఒకటి, ఉమ్, దానిలో ఉపహితమైన చైతన్యము రెండు, మూడోదేమిటి? ఈ ఉపహితము కానుండి శుద్ధ చైతన్యము మూడు. ఉమ్, ఈ మూడు ఒకటి ఎలా అవుతాయి అనే ఒక ప్రశ్న వస్తుంది మనకి. ఉమ్, ఈ మూడు ఒకటి ఎలా అవుతాయి అనే ఒక ప్రశ్న వస్తుంది. ఇలా శంక వచ్చినప్పుడు అంటే ఏంటి? ముఖ్యార్థానికి బాధ వచ్చింది అనమాట. ఉమ్, ఇప్పుడు మనం ఏం చేయాలి? లక్షణయ సాధించాలి. ఉమ్, అంటే ఏంటనమాట? ప్రతి దానిలోనూ ఒక సామాన్య అంశ, ఒక విశేష అంశ ఉంటాయండి. ఉమ్, ఎలా? కాశీలో కనపడ్డాను, ఎప్పుడు చెప్పినా ఇదే ఉదాహరణ ఏంటండి, కొంచెం ఉదాహరణ మార్చండి బాబు అని కోపడకండి. అదే బాగుంది. వెళ్ళాక రోజు ఇదే ఉదాహరణ అనకండి. కాశీలో కనపడ్డ అనంతకృష్ణ, రత్నదీపం కనపడ్డ అనంతకృష్ణ ఒక్కడే. ఇక్కడ మీరు ఏం తీశారు? రత్నదీపం తీసేశారు, కాశీని తీసేశారు. అంటే విశేషాంశం తీసేశారు. ఉమ్, అక్కడ అనంతకృష్ణను ఉంచారు, ఇక్కడ అనంతకృష్ణను ఉంచారు. సరిగ్గా అలాగే ఏమిటి? ఈ మహాప్రపంచంలో ఉపహితమైన చైతన్యముతో ఉన్నటువంటి చైతన్యము, ఉమ్, శుద్ధ చైతన్యము అనుంటే ఈ ఈ విశేషణాలు తీసేయండి. ఉమ్, కారణ ప్రపంచములోని చైతన్యము తీసేయి. కారణ ప్రపంచం వేరు, చైతన్యం ఉంది. ఇందులోనూ చైతన్యం ఉంది, ఇందులోనూ చైతన్యం ఉంది. కారణ సూక్ష్మ తీసే, అక్కడ చైతన్యం మిగిలింది, ఇక్కడ చైతన్యం మిగిలింది, ఇక్కడ చైతన్యం మిగిలింది. అంటే పరమ విసర్గలేమో. ఒక్కటి చూడమ్మా, పరమ శుద్ధమైన చైతన్యం మాత్రమే మిగులుతోంది మనకి. ఇప్పుడు చెప్పండి.
అంటే విశ్వరూప దర్శనంలో భగవంతుడు అదే కదా చూపిస్తూ ఉంటాడు, అది అలా అదే అదే అనుకోవచ్చా? అదే అదే ఆ ఆ. విశ్వరూప దర్శనం అవుతే చాలు మనకి. ఉమ్. కనుక ఉమ్. ఈ విశేషాంశాలు తీసేసినట్లయితే కేవల చైతన్య మాత్రం గ్రహించినట్లు అవుతుంది. అంటే అప్పుడు ముఖ్యార్థ బాధ పోయింది, లక్షణయ సాధించామన్నమాట. ఇలా చేయటం ద్వారా మహాప్రపంచం నుంచి దానితో ఉపహితమైన చైతన్యము, అలాగే పరమశుద్ధమైన చైతన్యము, ఈ రెండు ఒకటే అని తేలుతుంది. అంటే పరిణామ స్వరూపము సర్వ ప్రపంచము, అందులో ఉన్న చైతన్యము స్వతసిద్ధిగా ఒకటే అని తెలిపోతుంది. ఈ విధంగా ఇప్పటి వరకు వస్తువునందు అవస్తువు ఎలా ఆరోపించబడిందో చెప్పబడినది అన్నాడు. అంటే చైతన్యము మీద ప్రపంచం ఎలా వచ్చి కూర్చుంది, రజ్జు మీద పాము ఎలా వచ్చి కూర్చుంది, ముచ్చెపు జిప్ప మీద వెండి ఎలా వచ్చి కూర్చుంది, ఇసుక మీద నీళ్ళు ఎలా వచ్చి కూర్చున్నాయి, ఏది ఎండమావులు, ఇవన్నీ ఇవన్నీ ఉదాహరణ బోర్డు ఉన్నాయి, ఇంకా ఉదాహరణ కావాలంటే అనే విషయాన్ని ఇక్కడికి చెప్పారు. అంటే ఎవరది? అంటే ఇక్కడ దాకా మనం ఏం చదువుకున్నాము? సృష్టి ఎందుకు వచ్చింది, వికసించింది అనే కారణాలు చెప్పుకున్నాం. ఆ సృష్టి వికాసంలోని కారణము, సూక్ష్మము, స్థూల రూపాలు చెప్పుకున్నాం. వాటి అవస్థలు చెప్పుకున్నాం. వాటిలో ఉండే భేదాలు చెప్పుకున్నాం. వీటిలో ఈ భేదాల్లా లాగా కనపడుతున్న వాటిలో ఉన్న చైతన్యానికి అభేదాన్ని చెప్పుకున్నాం. కనుక మహాప్రపంచాన్ని విస్తారంగా మనం అర్థం చేసుకున్నాం. అంటే ఏమైంది? మహాప్రపంచము అంటే ఒక మహావనము లేకపోతే మహా సరోవరం అనుకోండి, దీన్ని సమష్టి అంటారు. ఎట్లా? మహావనం అంటే ఆమ్రవనము, పలాశవనము, ఖదిరవనము, ఇట్లాంటి అన్ని కలిపితే ఒక మహావనము. లేకపోతే ఒక వాపి, ఒక తటాకము, ఒక సరోవరము, ఇవన్నీ కలిపితే మహాసరోవరము. ఈ సమష్టికి ఏమున్నాయి? కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం ఉన్నాయి. కారణ శరీరానికి మళ్ళీ సమష్టి వ్యష్టి ఉన్నాయి. సూక్ష్మానికి సమష్టి వ్యష్టి ఉన్నాయి. స్థూలానికి సమష్టి వ్యష్టి ఉన్నాయి. వీళ్ళకి మళ్ళీ వేరు వేరు పేర్లు పెట్టుకున్నాం. ఏమని? ఈశ్వరుడు ప్రాజ్ఞుడు అని కారణ శరీరం దగ్గర, హిరణ్య గర్భుడు సూత్రాత్మ అని తైజసుడు అని ఇక్కడ, వైశ్వానరుడు విశ్వడు అని చెప్పేసి స్థూల శరీరం దగ్గర. ఈ ఆరిట్లోనూ ఉన్న చైతన్యం ఒక్కటే. ఈ ఆరిట్లో ఉన్న చైతన్యము ఒక్కటే. అంటే అది అభిన్నంగా చూసామనుకోండి, ఏది? చైతన్యము ప్రపంచము ఒకటిగా చూసినట్లయితే అభిన్నంగా ఈ చైతన్యంలో ప్రపంచానికి తేడా మనకి తెలియట్లేదు. ఎట్లా? ఇనప ముద్దకి అగ్నికి తేడా తెలియనట్లు. అందుకనే ఇనప ముద్దతో కాల్చబడ్డామని చెప్తాడు వాడు. ఇది వాచ్యార్థం. అదే అగ్ని దాన్ని లక్ష్యార్థంగా చెప్పుకున్నాం అనుకోండి, అంటే ఏమిటి? ప్రపంచము చైతన్యము ఇది వేరు అనేటటువంటి జ్ఞానము కలిగితే, లోహము అగ్ని వేరు వేరు అనే జ్ఞానము కలిగితే, లోహముని ఆవరించి ఉన్న అగ్ని చేత కాల్చబడతాడనేటువంటి లక్ష్యార్థం తెలుస్తుంది. అయోదహతి అనే ఉదాహరణకి తీసుకుని మనకి ఈ విశేషణది సామాన్య రూపము అనే రెండు విడగొట్టి తాత్విక దృష్టితో చూసినట్లయితే, తత్వదృష్టితో చూసినట్లయితే ఇవి రెండు ఒకటేనయ్యా అని చెప్పాడు. అని అంటే ఇప్పటిదాకా ఏం చెప్పాడు అనమాట? మనకి మన యొక్క అజ్ఞానము అంటే జ్ఞానము యొక్క అభావము చేత
ఉమ్, చైతన్యము మీద ప్రతిభాసిస్తున్నటువంటి శుద్ధ చైతన్యం మీద ప్రతిభాసిస్తున్నటువంటి సంపూర్ణమైన జగత్ ప్రపంచము ఇదంతా కూడా సమష్టి వ్యష్టి విషయకముగా విడివిడిగా ఉమ్, తర్వాత ఈ ఐకత్వాన్ని ప్రతిపాదన చేసి దాని తర్వాత ఏం చేశాడు వచ్చేసారా దాని తర్వాత ఏం చేశాడు ఆత్మ విషయకంగా అనేక విధాలుగా మనకున్న భ్రాంతులన్నిటినీ కూడాను తెగతోసి ఉమ్, శృతి యొక్క ఆధారము చేత ఉమ్, మనకి సర్వం కల్విదం బ్రహ్మ అనే స్థితికి తీసుకొచ్చి అట్టి పెట్టాడు. ఉమ్, అంటే ఇప్పుడు శుద్ధ ఆత్మ చైతన్యము ఒకటేనా కాదా? ఒకటే. ఒకటే. ఇప్పుడు దీన్ని మనం ఏమంటున్నాము? చైతన్యం అంటున్నాం, లేకపోతే ఏమంటున్నాం? ఆత్మ అంటున్నాం. ఉమ్, ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నావయ్యా? మీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, వాళ్ళలో ఉన్న ఆత్మ, వీళ్ళలో ఉన్న ఆత్మ. అంటే ప్రత్యేకమైన ఆత్మల గురించి మాట్లాడుతున్నాం. ఉమ్, ఇప్పుడు మళ్ళీ ఆత్మలకి ఏకత్వం సాధిస్తాం, తర్వాత అది వద్దాం, మళ్ళీ అక్కడికి కూడా వద్దాం. ఉమ్, ముందు ఇక్కడ విడివిడిగా నాలో నేను వేరు, ఈ శరీరము వేరు, ఉమ్, ఇందులో ఉన్న చైతన్యం ఒకటే అని ఉమ్, తేల్చావు. అసలు ఆత్మ అంటే ఏమిటి? ఉమ్, ఆత్మ అంటే ఏమిటి? ప్రశ్న అది. అంటే ఇక్కడ చూడండి, పరమాత్మకి రెండో వైపు. కాదులే తల్లి, ఒక్క నిమిషం ఉండమ్మా. దేవుడు. అది ఆన్సర్ కరెక్ట్. ఒక్క విషయం ఏంటంటే వేదాంతంలో గొప్ప విశేషం ఉంది సీత గారు, మీరు ఏం చెప్పినా కరెక్టే ఆ స్టేజ్ వరకు. అంటే ఆయన మనలోనే ఉన్నాడు కదండి. ఇటువైపు చూస్తే దేవుడు, అదే ఇటువైపు చూస్తే చెప్తున్నామ్మా, మీరు ఏది చెప్పినా వేదాంతంలో కరెక్టే అక్కడి వరకు. ఆ చూసే చూపుకి మనకి ఇది అది రావాలి. ఎప్పటి ఎక్కడి వరకు వరకు మన బుద్ధి ప్రసరించగలిగిందో, ఎక్కడి వరకు ఆ భేదాన్నో అభేదాన్నో ఉన్నామో అక్కడి వరకు అది సిద్ధం. ఉమ్, ఇప్పుడు తాడు మీద పాము ఆభాస చెందింది, భయం వేసిందా లేదా? కంపం వచ్చిందా లేదా? చెమట పట్టాయా లేదా? అంటే అన్నీ జరిగాయండి అంటాం. అంటే అర్థం ఏంటో, అది ఉన్నట్టా లేనట్ట? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఉన్నట్టు. ఎక్కడుందయ్యా? లైట్ వేయగానే పావు లేదు పాడు లేదు, ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలేదు, అక్కడ ఉంటేగా పోవడానికి అన్నావు కనుక అసత్తు. చెమటలు పట్టించింది కాబట్టి సత్తు అందామా? లైట్ వేస్తే ఏమీ లేదు కాబట్టి అసత్ అందామా? ఏమందామా అంటే ఇవన్నీ వద్దు కానీ అనిర్వచనీయమందాం అని తేల్చుకున్నాం మనం. ఉమ్, మొట్టమొదట్లో తేల్చుకున్నాం, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు అసలు ఆత్మ అంటే ఏంటి అన్నది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట వ్యవహారం. ఉమ్. ఇప్పుడు మనం సర్వం ఖల్ ఇదం బ్రహ్మ అన్నాం కదండి. ఉమ్, ఇప్పుడు ఆ బ్రహ్మతత్వాన్ని విచారణ ప్రారంభం చేస్తున్నాడు ఇక్కడ. అంటే ఇప్పటి వరకు మనకు ఏం లేదండి, చాలా సింపుల్ గా చెబుతున్నా. ఇప్పటి వరకు చింతపండు ఉప్పు వేసి మన రాగి చెంబుని దోమాడు ఆయన. ఉమ్, మనకున్నటువంటి చెత్త భావాలు, ఇది నిజము అది అబద్ధము, ఇట్లాంటి అనేకమైనటువంటి భావాలని క్లీన్ చేశాడు, మనకి పరిపక్వత సాధించాడు విషయం దగ్గర. అరే సర్వం కల్విదం బ్రహ్మ అనే స్థితికి మనల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఉమ్, అబ్బే ఇంకా రాలేదండి నేను అని నేను అన్నాను అనుకోండి కాసేపు, అయితే ఓ పని చేయబోయ్యా, మళ్ళీ మొదటి నుంచి చదువుకో అన్నారనమాట. లేదండి వచ్చాను అంటే తర్వాత పాఠానికి వెళ్ళాలి. ఉమ్, లేదండి వచ్చి రానట్టుగా ఉందండి అంటే, సరే తర్వాత పాఠం వింటూ ఉండండి, ముందు పాఠాలు మరోసారి చదువుకోండి అనుకోవాలన్నమాట. ఉమ్, ఇది దీని యొక్క తాత్పర్యం. సరే ఇంతకీ ఏం చెబుతున్నాడు ఈయన అంటే, ఇప్పుడు మనకి తర్వాతి భాగాన్ని పరిచయం చేస్తున్నాడు. ఉమ్, ఏమని?
ఇక్కడ అనేకులు అనేకంగా చెప్పారండి. ఉమ్, ఎవరెవరు ఏమేం చెప్పారు ఏమండి? ఉమ్, ఆ, శంకర, ఇప్పుడు ఇక్కడ ఏమైంది? మనకి ఇప్పటిదాకా ఏం చెప్పారు అంటే మోక్షం కావాలనుకునే వాడి గురించి మొదలెట్టామండి. టాపిక్ చదువుకోవడం ఎక్కడ మొదలెట్టాం మనము అంటే మోక్షార్థి అనేటటువంటి అధికారి దగ్గర చెప్పుకొచ్చాం. ఉమ్, అధికారి, వాడికి అధికారి వచ్చిన తర్వాత ఏం చేశారు? వాడికి నెత్తి మీద మంటలు పడుతూ నిప్పు అంటుకున్న తల అంటుకున్న వాడు పరిగెత్తుకుంటూ ఏ విధంగా వెళ్ళి నీళ్లలో పడి ఢామ్మని పడతాడో ఆ విధంగా సమిత్పాణి గురువు దగ్గరికి వెళ్ళి తాం గురు మేవాభిగచ్చేత్ అని చెప్పుకొచ్చాం. ఉమ్, అప్పుడు ఆయన కూర్చోబెట్టి, నాయన జీవుడు అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి, ఐక్యత అంటే ఏమిటి, అభేదం అంటే ఏమిటి అని నీకు రెండు న్యాయాల ద్వారా చెబుతానయ్యా అని ఆధ్యాత్మ అపవాద న్యాయాల ద్వారా చెబుతానంటాడు. అని రెండింటినీ వివరిస్తాడు. అధ్యారోపవాదాలు అంటే ఏమిటి అంటే సరే మనం చదువుకున్నాం. అయిన తర్వాత ముందేం చేశాడు? జనరల్ స్టేట్మెంట్ చెప్పాడు. ఇప్పటిదాకా మనకి ఏం చెప్పాడు? జనరల్ గా చెప్పాడు. ఏమని? జీవుడు అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, ప్రపంచం అంటే ఏమిటి, ఇందులో ఉన్నటువంటి చైతన్యం ఏమిటి, ఈ వివరాలన్నీ చెప్పాడు. ఇప్పుడేం చేయబోతున్నాడు? నేనున్నానండి, నాలో ఓ చైతన్యం ఉంది, ఓకే యాక్సెప్టెడ్. నా చైతన్యం వేరు, నీ చైతన్యం వేరు. ఆయన చైతన్యం వేరు, వాడి చైతన్యం వేరు. దీని చైతన్యం వేరు, ఇంకో చైతన్యం వేరు. ఇట్లా ప్రత్యక్ వివరంగా విడివిడిగా మనం అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ సచ్చిదానంద బ్రహ్మమైనటువంటి విశుద్ధమైన ఆ చైతన్యము అన్నిటికీ ఒక్కటే అని మన అజ్ఞానం వల్ల వేరు వేరుగా కనపడుతున్నాయని, ఉమ్, అందుచేత అందుచేత మనం ఇప్పుడు ఏం చేయాలన్నమాట అంటే ఆ బ్రహ్మములో ఈశ్వర జీవ జగత్తులు మూడిటిని చూపించబడాలి. ఉమ్, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు. మనం మొదటి నుంచి చెప్పుకుంటా ఉన్నాం కదా, 6 అంశాల మీద నడుస్తుందండి అని. ఉమ్, నేనెవడు? జీవుడు. ఈశ్వరుడు ఎవడు? జగత్ ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? బంధం అంటే ఏమిటి? లేదా బంధం అంటే ఏమిటి? మోక్షం అంటే ఏమిటి? దీనికి సాధించాల్సిన లక్షణాలు ఏమిటి? ఈ 6 అంశాలే ఏ దర్శనమైనా మాట్లాడేది. ఉమ్, కనుక మనం ఏమనుకుంటున్నాము? మొట్టమొదట్లో మన స్టార్టింగ్ పాయింట్ ఏమిటి? నేనే బ్రహ్మ లేదు, ఏం లేదు, నేనే అన్నీను అనే దాని స్టేజ్ పేరు లో ఉన్నాం. అహంకారం అంతేనా గురువు గారు? అమ్మా, అలా అనుకోవడం ఒక అహంకారమే కదండి. అది అనుమానం ఏముంది? మొట్టమొదటి స్టేజ్. స్టేజ్ అది. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేనే. అసలు నేనంటే నీకేమన్నా తెలుసురా అబ్బాయి అని అడుగుతున్నాడు ఇక్కడ మనం. ఉమ్, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనము? ఆత్మ అన్నాం. అసలు ఆత్మ అంటే ఏమిటి చెప్పు నాకు. ఉమ్, ఇప్పుడు ఆత్మకి డెఫినేషన్ ఏమిటి? ఆత్మ అనగా ఏమి అని లెక్క వేస్తే చైతన్యం. ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెబుతున్నట్ట. ఉమ్,
ఏమండి? ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా చెబుతున్నాడు. అదేంటి ఏమైనా చెప్తున్నారు అంటే ఈ ప్రత్యేగాత్మని ఇదం ఇదం అయం అయం ఆరోపయతి ఇది విశేషతః అని ప్రారంభం చేస్తున్నాడు చూడండి. ఉమ్, ఇదానీం ప్రత్యేగాత్మానీమిదమిదమయమయమారోపయతి ఇది విశేషత ఉచ్యతే. ప్రత్యేగాత్మాని ఆత్మనీదమిదమిదమియమయమయం చదివితే కంగారు పడకండి, వీడియో కొడితే సరిపోతుంది. ఇదానీ ప్రత్యేగాత్మని ఇదం ఇదం అయం అయం ఆరోపయతి ఇది విశేషతః ఉచ్యతే. ఎవడు? అతి ప్రాకృతస్తు, అందరికన్నా పురాతనమైన వాడెవడు ఉన్నాడో వాడు, అంటే మొట్టమొదటి వాడన్నమాట. ఉమ్, వాడేమంటున్నాడు అన్న దగ్గర నుంచి మొదలెట్టాడు. ఏమంటాడు? అతి ప్రాకృతః ఆత్మా వై జాయతే పుత్ర. ఇక్కడ మీరు చూడాల్సినవి చూడండి. ఏమన్నాడు అక్కడ? ఆత్మా వై అతి ప్రాకృతస్తు ఆత్మా వై జాయతే పుత్ర ఇత్యాది శృతే. అంటే వాడు శృతి వాక్యాన్ని ప్రమాణం చూపిస్తున్నాడు. ఉమ్, శృతిలో ఈ వాక్యం ఉంది, ఆ ప్రమాణాన్ని చూపిస్తున్నాడు. కనుక స్వస్మిన్ ఇవ స్వపుత్రే అపి ప్రేమ దర్శనాత్ పుత్రే ఉమ్, పుష్టే నష్టే చ అహం ఏవ పుష్టః నష్టః చ ఇత్యాది అనుభావాత్ చ పుత్రః ఆత్మా ఇతి వదతి. ఎందుకుట పుత్రుడే ఆత్మ అని ఎందుకు అంటున్నట్ట వీడు అంటే, కొడుక్కి ఏమైనా లాభం వచ్చింది అనుకోండి, బోల్డ్ ఉమ్, నాకే లాభం వచ్చింది, వీడికి నష్టం వచ్చింది ఏంటి అని అనుకోండి, నాకే నష్టం వచ్చింది అని అనుకుంటాట వీడు. ఉమ్, అందుకని పుత్రుడు వీడు ఒకడే అనే భావనలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆత్మ చైతన్యం అంటే వీడికి ఏమిటండి? పుత్రుడే. ఉమ్, పుత్రుడే ఆత్మ చైతన్యం అని పెట్టుకుంటున్నాడు ఈయన. ఉమ్, ఇది వాడి పరిస్థితి. ఎవరి పరిస్థితి? ఎవరి పరిస్థితి? జీవుడు జీవుడు కదా? ఎవరి పరిస్థితి అండి? జీవుడు అన్నాను నేను. అతి ప్రాకృత అని చెప్పా. ఉమ్, ప్రాకృత. ఆ అంటే ఇప్పుడు పాత మొదట్లో వాడు అని అయిన తర్వాత ఆయన అట్లా అనుకున్నట్ట. లాజిక్ ఏమిటైంది? ఆయన లాజిక్ ఏం చెబుతున్నాడు మనకి? ఈ అతి ప్రాకృత అన్నవాడు అంటే శృతి తన వాక్యాన్ని చూపిస్తున్నాడు. ఆత్మ వై జాయతే పుత్ర అని శృతి వాక్యం చూపించాడు. ఉమ్, అతి ప్రాకృత అంటే సామాన్యమైన జీవుడు మనిషి అనండి. ఉమ్, వాటి తర్కం ఏమిటి? నాతో సమానముగా పుత్రుడి యందు కూడా నాకు ప్రీతి ఉన్నది గనక అన్నాడు. ఉమ్, నీకు అనుభవంలోకి ఏమొచ్చిందయ్యా అంటే, పుత్రుడికి నష్టం గాని లాభం గాని కలిగితే నేను నష్టపోయాను, నేను లాభపడ్డాను అని అనుకుంటున్నాడు గనక అన్నాడు. ఉమ్, ఇది అంటే మొదటి. మీరు ఈ జీవుడు దేవుడు అన్నారు కదా, ఆ అలా జీవుడికి అనొద్దమ్మా. ఫస్ట్ స్టేజ్ అలా మీరు కాదు. అంటే కొత్తవి చెప్పకండి అమ్మా, ఉన్న దగ్గర ఆగండి, కొత్తవి చెప్పొద్దు. అలా కాదు గురువు గారు, నేను రాసుకుంటున్నాను. జీవుడు ఆ స్టేజ్ లో నే పుత్రమై నేనే నా పుత్రుడు అని అనుకుంటున్న జీవుడు ఫస్ట్ అని స్టేజ్ లో ఉంటాడు. అనుకున్నారు. కొంతమంది అట్లా అనుకున్నారు. ఆత్మ అంటే ఏమిటి ఒక ప్రశ్న. ఇది ఒక అంటే స్టేజ్. వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు అని విడివిడిగా చెప్తున్నాం. ఉమ్, ఒక సెట్ ఆఫ్ పీపుల్. మామూలు జనరల్ పర్సన్ ఏమనుకుంటాడంటే ఆత్మ వై జాయతే పుత్ర అనుకున్నాడు. ఇక చార్వాకుల దగ్గరకు వస్తే, చార్వాకహతు సహ వై ఏష పురుష అన్న రసమయ ఇత్యాది శృతే. వీళ్ళు కూడా శృతినే వాడే వేద చెప్తున్నారు.
ఎప్పుడైనా అదే చూపిస్తాడు. శృతివాక్యం నుంచి వస్తారండి. ఉమ్, చార్వాకుడు ఏమన్నాడు? సహ వై ఏష పురుష అన్న రసమయ ఇత్యాది శృతి ప్రదీప్త గృహాత్ స్వపుత్రం పరిత్యజ్య అపి స్వస్య నిర్గమ దర్శనాత్ స్థూలః అహం కృశః అహం ఇత్యాది అనుభవాత్ చ స్థూల శరీరం ఆత్మ ఇది వదతి. చార్వాకులు ఏం చెబుతున్నారయ్యా అంటే సహవాయే సహవాయేష పురుషోన్న రసమయ అని శృతివాక్యం చూడవయ్యా. అలాగే ఒక ఇంటికి నిప్పు అంటుకుంది అనుకోండి, ఉమ్, ఇక్కడి నుంచి పరిగెత్తడానికి వాడికి పిల్లాడిని తీసుకుని వెళ్ళే టైం లేదనుకోండి, వాడిని వదిలేసి వీడు పారిపోతాడా? పారిపోడా? అంటే ఏమిటన్నమాట, పుత్రుడి మీద వీడికి ఏం లేదు, వీడు వేరు పుత్రుడు వేరు. ఉమ్, పైగా నాకేం అనుభవం ఉంది? నేను బక్కగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, నేను వికారంగా ఉన్నాను, ఈ అనుభవాలు ఉన్నాయిగా. ఉమ్, కనుక ఆత్మ అంటే ఏమిటి అంటే, చార్వాకులు ఏం చెప్పారు? ఆత్మ అంటే వేరే ఏం లేదురా నాయన, అన్నరసంతో పుట్టింది కాబట్టి ఈ శరీరమే ఆత్మ అన్నాడు. ఉమ్, మొదటి వాడేమన్నాడు? సామాన్య ప్రజలు కొడుకే ఆత్మ అన్నాడు. ఉమ్, చార్వాకుడు ఏమన్నాడు? శరీరమే ఆత్మ అన్నాడు. ఉమ్. ఇంకోడు ఎవడొస్తున్నాడో చూద్దాం లైన్లోకి. అమ్మ గ్రంథకారుడు వివిధ మతాలు చెప్పేవాడు. ఆత్మ శబ్దాన్ని డెఫినేషన్ ఏమిటి చెప్తున్నాడు ఇక్కడ? ఉమ్, ఎవరెవరు ఆత్మని ఎలా డిఫైన్ చేశారనే మాట మాట్లాడుతున్నాడు. అపరచార్వాక, వీడు ఇంకొకటి చూపిస్తున్నాడు. అపరచార్వాక అంటే ఒక సెక్ట్ ఆఫ్ చార్వాకులు. ఉమ్, దేహ ప్రాణా ప్రజాపతిం పితరం ఏత్య మృత్యుః ఉమ్, ఇత్యాది శృతే. ఇంద్రియాణం అభావే శరీర చలనాభావాత్ కణః అహం బధిరః కాణః అహం బధిరః అహం ఇత్యాది అనుభవాత్ చ ఇంద్రియాణి ఆత్మ ఇది వదతి అన్నాడు. ముందు వాడేమన్నా పుత్రుడు అన్నాడు. ఈ పుత్రుడు ఎక్కడండి? బయట వాడు, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒకసారి. ఉమ్, తర్వాత వాడేమన్నాడు? తన దగ్గరకు వచ్చాడు సెల్ఫ్ కి, శరీరం ఆత్మ అన్నాడు. ఇప్పుడు మూడో వాడు ఏమన్నాడు? ఇంద్రియాల ఆత్మ అంటాడు. ఎందుకుట? దేహ ప్రాణ ప్రజాపతి అని చెప్పి మంత్రం చూపించి శృతి వాక్యాన్ని, ఇంద్రియాలు లేకపోతే శరీరం ఎక్కడ కదులుతాయిరా నాయనా? ఉమ్, కనుక శరీరంలో కదలిక కలగాలంటే ఇంద్రియాలు ఉండాలి. ఇంద్రియాలు లేకుండా శరీరానికి కదలిక ఉండదు. కాబట్టి అనుభవంలో కూడా ఏమంటున్నాము? నేను గుడ్డివాడిని, నేను చెవిటివాడిని, నేను మూగవాడిని, నేను లేదా? ఉమ్, గుడ్డివాణ్ణి. ఈ చెవిటివాడు, గుడ్డివాడు, మూగవాడు ఇవన్నీ ఇంద్రియ సంబంధమైనవేగా. ఉమ్, కనుక నాకు బాగా వినపడుతుంది, వీడికి అసలు వినపడదు, ఏమో ఉన్నాయిగా. ఉమ్, అంటే ఇంద్రియాలే నేను అంటున్నాడు వీడు. ఉమ్, వాడు శరీరం అన్నాడు, ఒకడు పుత్రుడు అన్నాడు, తర్వాత వాడు శరీరం అన్నాడు, వాడి తర్వాత ఇంకోటి ఏమన్నా ఇంద్రియాలు అన్నాడు. ఇంకోటి వస్తున్నాడు, వీడి అన్నగారు ఇంకోటి వస్తాడు ఇప్పుడు మనకి. వాడేమంటాడు? ఇంకో చార్వాకుల్లోనే ఇంకోడు వాడేమంటున్నాడు? అన్యః అంతరః ఆత్మ ప్రాణమయః ఇత్యాది శృతే. ఓ శృతి వాక్యం. తర్వాత ప్రాణ అభావే, వాడు ఇంద్రియాలు అన్నాడు కదా. ఉమ్, ఇప్పుడు శరీరం ఉంది, అరే శరీరం కదాలంటే ఇంద్రియాలు అయితే శరీరం ఎడగలుగుతారా? కనుక శరీరం కాదు ఇంద్రియాలే ఆత్మ అన్నాడు వాడు. వీడేమంటున్నాడు? ఓరే నాయనా, ప్రాణ అభావే ఇంద్రియాది చలన అయోగాత్. ఉమ్, ఏమండి? అహం అశ్నాయ్ అహం అశయనవాన్ అహం పిపాసావాన్ ఇత్యాది అనుభవాత్ చ ప్రాణాః ఆత్మ ఇది వదతి. ఉమ్. ప్రాణాలే ఆత్మ. వీడేమంట? ఆ వాడు శరీరము, తర్వాత వాడు ఇంద్రియాలు, తర్వాత వాడు ప్రాణాలు. ఏమంటున్నాడు అంటే శృతి చూపించాడు. అన్యోతర ఆత్మ ప్రాణమయ, తర్వాత
ప్రాణము లేకపోతే ఇంద్రియాలకు కూడా కదలిక లేదు కాబట్టి ప్రాణము. నాకు ఆకలేస్తోంది, నాకు దాహం వేస్తోంది అనే అనుభవం వస్తోందిగా, ఉమ్, ప్రాణం కడగడుతోంది, ఈ మాట అని అంటున్నాగా ఉమ్, అనుభవంలో. కనుక ప్రాణమే అన్నాడు వాడు. ఉమ్, ఇదయిన తర్వాత ఇంకోడు వస్తాడండి, వీడి తర్వాత వీడి అన్నగారు ఇంకోడు వస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి వీటిని, మళ్ళీ చెబుతా చివరిలో. ఉమ్, తర్వాత అన్యతు చార్వాక, ఇంకో రకమైన చార్వాకుడు. వీడేమంటున్నాడు? అన్యతు చార్వాక. ఇది అయింది సార్, బౌద్ధుడు చెప్పాలి. అమ్మా, ఇది మనం చదివామంటున్నాడు, అన్యోంతర ప్రాణమే ఆత్మ ఆత్మ అంటున్నాడు. అది వరుసగా వస్తారు అందరూ. ఇంద్రియాలు ప్రాణం అయిపోయింది, ఇప్పుడు మనసు దగ్గరకు వస్తున్నాం. ఉమ్, అన్యతు చార్వాక అన్యః అంతరః ఆత్మా మనోమయః ఇత్యాది శృతే. ఉమ్, తర్వాత మనసి సుప్తే ప్రాణాదేః అభావాత్ ఉమ్, అహం సంకల్పవాన్ అహం వికల్పవాన్ ఇత్యాది అనుభవాత్ చ మనః ఆత్మా ఇది వదతి. ఉమ్, వీడేమంటున్నాడు? ఒరే నాయనా, నాకు సుప్త స్థితిలో అంటే బాగా నిద్రపోయే స్థితిలో నువ్వు చెప్పేటి ఈ ప్రాణాలు గీణాలు ఇవన్నీ ఏవి అక్కడ ఆపరేట్ కావట్లేదు, ఉమ్, మనస్సు కూడా అక్కడ ఉండదు. ఉమ్, అక్కడ లేకపోయినట్టయితే ఇంద్రియాలు అక్కడ పనే చెయ్యవు. ఉమ్, మనస్సు లేని సందర్భంలో ఇంద్రియాల ద్వారా ఏ పని జరగదు. కనుక నేను సంకల్పం చేస్తేనే, నేను వద్దనుకుంటే అనేటటువంటి మనకి ఎలాగో ఉన్నాయి కదా. ఉమ్, కనుక మనసు ప్రధానమైనది కనుక ఆత్మ అంటే మనసు అన్నాడు వీడు. ఉమ్, నాయన నువ్వు కాదురా, నేను ఇంకోటి చెబుతా అంటాడు ఇంకోడు. బౌద్ధ. ఏమండి, ఇది అయిపోయిన తర్వాత బౌద్ధతు అన్యః అన్య అనంతర ఆత్మ విజ్ఞానమయః ఇత్యాది శ్రుతేః కర్తుః అభావే కరణస్య శక్తి అభావాత్ అహం కర్త అహం భోక్త ఇత్యాది అనుభవాచ్చ బుద్ధిః ఆత్మ ఇది వదతి. ఉమ్, బుద్ధే ఆత్మ అంటున్నాడు వీడు. ఎందుకుట? నేను చేస్తేనే కదా నాయన చేయడానికి చేయబడే కార్యక్రమం ఉండేది. అహం కర్త అహం భోక్త అనుకుంటున్నావు కదా, అనుభవం ఉందిగా నీకు ఇది, కనుక బుద్ధి అన్నాడు. ఇక మీమాంసకులు ఉన్నారండి. ఈ ఉమ్, మీమాంసకులు రెండు రకాలుగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి ఇది. మీమాంసకులు రెండు రకాలు, మీమాంసకులు నైయాయికులు ఇవి ఉన్నాయి కదా. అందులో ఉమ్, మీమాంసకులు రెండు శాఖలు ఉన్నాయి. ఒకటి ప్రాభాకర మతం అని, రెండు భాట్ట మతము అని. ఉమ్, వీళ్ళిద్దరి దగ్గర టెక్నికల్ గా చిన్న డిఫరెన్స్లు ఉన్నాయి. ఓకే. ఏమండి, కనుక వీళ్ళ టెక్నికల్ డిఫరెన్స్లు ఏమిటి అన్నది మనం చూడాలి ఇప్పుడు. ప్రాభాకర్లు ఏమంటారు, లేకపోతే గనక వీడు ఇంకోటి ఎవడు చెప్పాను, భాట్టులు. హార్ట్. ఉమ్, భాట్టులు ఏమంటారు అనే విషయాన్ని మనం చూడాలి. ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రాభాకర తార్కికౌతు అంటే ప్రాభాకర మతస్థులు నైయాయికులు వీళ్ళిద్దరూ కూడా ఒకటే అంటున్నారు. ఉమ్, ఏమని? అన్యః అంతరః ఆత్మ ఆనందమయ ఇత్యాది శృతే బుద్ధ్యాదీనాం అజ్ఞానే లయ దర్శనాత్ అహం అజ్ఞః అహం అజ్ఞాని ఇత్యాది అనుభవాచ్చ అజ్ఞానం ఆత్మ ఇది వదతః. ఉమ్, అజ్ఞానమే ఆత్మ అని వీళ్ళన్నారు. ఉమ్, భాట్టుడేమన్నాడు? భాట్టహాతు ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయః ఇత్యాది శృతేః సుషుప్తౌ ప్రకాశ అప్రకాశ సద్భావాత్ మాం అహం న జానామి ఇత్యాది అనుభవాచ్చ
అజ్ఞాన ఉపహితం చైతన్యం ఆత్మ ఇది వదతి. ఉమ్, ప్రాభాకరుడు నైయాయికులు అజ్ఞానమే ఆత్మ అన్నారు. వీడేమంటున్నాడు భాట్టుడు? అజ్ఞానముతో కూడిన చైతన్యం ఆత్మ అంటున్నాడు. ఉమ్, ఇంకొకడున్నాడు హీరో, బౌద్ధ అపర బౌద్ధ. వీళ్ళు ఏమంటున్నారు? అసద్యేవ ఇదం అగ్రే ఆసీత్ అని నాసదీయ సూత్రం నుంచి పట్టుకొచ్చినట్టున్నారు. ఇత్యాది శృతే సుషుప్తౌ, మంచి సుషుప్తి దశలో సర్వ అభావాత్ అహం సుషుప్తౌ న ఆసం ఇది ఉత్థితస్య స్వ అభావ పరామర్శ విషయ అనుభవాత్ చ శూన్యం ఆత్మా ఇది వదతి. కనుక వీడేమంటాడు? ఆత్మ అంటే ఏం లేదురా అబ్బాయి, శూన్యమే ఆత్మ అన్నాడు. ఉమ్, ఇదండి వీళ్ళు చెప్పినటువంటి ఆత్మకి ఒక్కొక్కళ్ళు ఇన్ని రకాలుగా ఆత్మని డిఫైన్ చేశారు. ఉమ్. దీనికి టెక్నికల్ పేరు ఏంటంటే చెప్తా, పోయింది. ఇవి చెప్పాలనుకుంటూ గుర్తుపెట్టుకున్నా తక్కువ పోయింది. సరే, ఇప్పుడు ఈ అంతరాత్మ రూపమైన చైతన్యం ఏదైతే ఉందో ఉమ్, ఇది ఆత్మ, ఇది ఆత్మ అని దేన్నైతే అంటున్నామో ఉమ్, అది ఎవరెవరు ఏమన్నారు అనే ఉమ్, విషయం మీద వాడు పుల్లలు అన్నాడు, వీడు పుడుకున్నాడు, వీడు రాగాడు. ఇది మనం గమనించినట్లయితే ఒక్కసారి మనం వేసిన కోశాల లిస్టే వస్తుంది చూడండి ఒకసారి. అదే. ఉమ్. ఒక్కొక్క క్వశ్చన్ ప్రాణమయ అడిగి కోశం, కనిపి మనోమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, పైన కింద చూడండి ఒకసారి. శరీరం అన్నమయ కోశ, అన్నమయ కోశం తర్వాత ప్రాణాలు అన్నాడు. ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఈ కోశాలు వచ్చాయి లేదా? వచ్చాయి. అంటే ఆ మనస్సు ఎదగడం కూడా ఆ స్టేజ్ లో ఉన్న జీవుడు అలా మాట్లాడుతున్నాడు, అంతే కదండి? అట్లాగే అనుకోండి ప్రస్తుతానికి. సరే. ఇక్కడ మనసు లేదని చెబుతున్నాడు ఒక్కొక్కళ్ళు. ఉమ్, మనసు లేదా? మనసు ఇట్లా జీవుడికి వీళ్ళు ఎలా చెప్పుకున్నటువంటి ఏమండి ఉమ్, శూన్యమే ఆత్మ అన్నారు. ఏమండి అంటే ఏమైందనమాట? ఆత్మ విషయముగా రకరకాల భావాలు వచ్చాయి. ఉమ్. ఏమండి ఎవరు కరెక్ట్ కాదు ఇందులో. ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. అంతే. వాళ్ళ వరకు వాళ్ళకి కరెక్ట్. వాళ్ళ వరకు వాళ్ళు కరెక్ట్. అంతే. అది కాదు అని ఇప్పుడు నిరూపించడం మన బాధ. ఇలా చెప్పినటువంటి విభిన్నమైన మతాలతో ఆత్మ విషయకంగా అభిప్రాయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు అసలు మనకి పుత్రాదులు అంటే చెప్పారు కదా, పుత్రుడు, మనసు వగైరా వగైరా లిస్టు చెప్పారు కదా పైన. ఉమ్, ఇవన్నీ కూడా ఆత్మ కాదురా నాయనా అని చెప్పడానికి తర్వాత గ్రంథం ప్రారంభం అవుతుంది. ఉమ్, అంటే ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన ఆత్మ యొక్క డెఫినేషన్స్ ని ఏమనుకోవాలి మనము అంటే దానిని పూర్వపక్షము అనుకోవాలి. ఉమ్, పూర్వపక్షము అనుకున్నట్లయితే అక్కడి నుంచి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం తర్వాత చూడాలన్నమాట. ఉమ్. చూస్తే ఇక్కడికి ఇవాళ ఆత్మస్వరూపం పూర్వపక్షుల ప్రకారం ఏమిటో చూసాం. తర్వాత దాన్ని సిద్ధాంతీకరించేది ఎట్లా చేస్తాడు అనేది మనం రేపు చూద్దాం. రేపు ఉందా? శనివారం కదా? రేపు శనివారం కదా, సోమాటు శుక్రవారమే కదండి మనం అనుకుంది. అవునండి. కనుక సోమవారం కలుద్దాం. బ్రహ్మాజీ శర్మ గారు అర్థమవుతుందా? అర్థమవుతుందండి. అయోమయ స్థితి ఏం లేదు కదా? లేదండి. సీత గారు మీకు
త్వరగా అర్థం అవుదండి, కానీ బాగా దృష్టి పెట్టాలి. వేదాంత సారం కదా మనం చెప్పుకునేది. ఆ మర్చిపోతున్నాం కూడా. మర్చిపోయలేదు, మళ్ళీ అవే గుర్తొస్తాయి, ఎక్కడికి పోవు. శుభం కానివ్వండి. ఏకో నారాయణ.